హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఒక కస్టమర్ అయితే ఒక శారీలోని బ్లౌజ్ కుట్టి అలాగే ఆ శారీకి ఫాల్ ఏమన్నారు. 2 టాప్స్ అయితే ఇచ్చారండి. వాటికి డబుల్ కుట్లు అయితే వేయాలి అంట. ఇక డబుల్ కుట్లు ఎలా వేయాలో చూసేద్దామండి. ఇది హ్యాండ్స్ పొడవు ఉన్నాయంట అండి. పొడవు కట్ చేసి అది డ్రెస్ ఇచ్చారు కదా, దాని అంతా పెట్టమనేసి అయితే అడిగారు. ఇలా కట్ చేసుకోవాలండి. అంటే హ్యాండ్స్ మనం కొంచెం మడిసి కుడతాం కదా, అందుకని ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలండి. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కరెక్ట్గా కొలత చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఉంటుంది. ఇలా సైడ్ కుట్లు ఉంటాయి కదండి, సైడ్ కుట్టును కూడా విప్పేసుకోవాలి. అలాగే వాళ్ళు అంటే హ్యాండ్స్ స్టిచ్ చేశారు కదా, ఆ స్టిచ్ మీద మనం ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. వాళ్ళు ఒకవేళ వేసిన దగ్గర కుట్టు అయినా కూడా మనం కంపల్సరీ కుట్టు అయితే వేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్కి స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంటే వాళ్ళు హ్యాండ్స్ జాయింట్ చేశారు కదా, అక్కడండి వేయాల్సింది, అక్కడ కుట్టు అయితే వేసుకోవాలి. చూసారా, కుట్టు అయితే వేశాను. ఇప్పుడు హ్యాండ్ మలిచి కుట్టుకుందామండి. ఒక పావించి అయితే ఇలా 2 మడతలుగా అయితే మలుచుకోవాలండి. ఒక మడత మలటం ద్వారా ఏంటంటే మనం కట్ చేసాం కదా క్లాత్, అవి దారాలనే బయటకు వస్తాయండి. పావించు కలిపి ఒక 1 ఇంచు మనం లోపలికి అయితే మడుచుకోవాలండి. మరీ లాగకోకుండా స్ట్రైట్గా అయితే పట్టుకోవాలండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా చివరి వరకు కూడా హ్యాండ్ అంచులు అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ చూసుకొని కుట్లు అయితే వేసుకోవాలి. చూసారా, హ్యాండ్ పొడవు అయితే సరిపోయింది. అలాగే లూజ్ అయితే చూసుకుందాము. ఇలా 2 ఒక దగ్గరికి పట్టుకొని స్ట్రైట్గా పట్టేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఆర్మ్ లూజ్ కూడా చూసుకోవాలండి. సేమ్ ఆదికిచ్చిన డ్రెస్ ప్రకారమే అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది కాస్త లూజ్ ఉంటుందండి. వాటి ఫినిషింగ్ కూడా కుట్లు అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా చూసి ఫినిషింగ్ అయితే ఇవ్వాలి, లేకపోతే కస్టమర్స్ అయితే ఊరుకోరు. ఇలా స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వేసుకోవాలండి. అంటే ఫ్రాకు పై టాపు చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం నడుము లూజ్ అనేది ఆది డ్రెస్తో చూసుకోవాలి అండి. చూసుకొని ఎక్కడి వరకు ఉంటుందో కరెక్ట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను చూసుకున్నాను. అలా దానికి డ్రెస్కి సరిపోను స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ నడుము వరకు వేసేసి స్టాప్ చేశాను. అలాగే రెండో వైపు హ్యాండ్ కూడా సేమ్ మలుచుకొని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ లేనిది ఈ టైలరింగ్ అయితే సక్సెస్ అవ్వదండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కగా అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అసలు డబుల్ కుట్లు వేయటం అంటే ఏంటండి, వాళ్ళు ఇచ్చిన స్టిచ్ ఎక్కడ స్టిచ్ ఉంటే అక్కడ కంపల్సరీ స్టిచ్ వేయాలండి. అంటే వీలైన చోట కంపల్సరీ వేయాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం లూజ్ కుట్టుతో వేస్తారు కనుక మనం కుట్టు వేయలేదనుకోండి, ఆ కుట్టు అనేది ఊడిపోతుంది. వీళ్ళు సరిగ్గా కుట్టలేదు అనేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తారండి. ఎక్కడ కుట్టు ఉంటుందో అక్కడ కంపల్సరీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి.
ఇవాల్టి టైలరింగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.